హరే కృష్ణ. ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఎంత సంపద ధనం ఉన్నా తృప్తినివ్వదు. కానీ భగవద్భక్తి మనకు తృప్తిని ప్రశాంతతను ఇస్తుంది. ఈ కలియుగంలో రాబోయే కాలంలో అత్యంత ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతాయంట. మళ్ళీ మనం మరో జన్మలు పొంది మళ్ళీ ఈ కష్టాలను అనుభవించవలసి వస్తుంది. మర్చిపోయాను ఇంకొక మాట. మనం మరో జన్మలో మనం చేసిన కర్మలను అనుసరించి జంతు జన్మలో, క్రిమి కీటక జన్మలో ఏవేవో జన్మలు రావచ్చట. అందుకనే ఈ మానవ జన్మలోనే మనం దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నిమగ్నమై ఉండి ధర్మబద్ధంగా ఉంటే మనకు రాబోయే జన్మలు ఉత్కృష్టమైన జన్మలు వచ్చేటట్టు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే మనల్ని అనుగ్రహిస్తారు. మీకు తెలియదని కాదండి, నాకు తెలిసిన స్వల్ప జ్ఞానాన్ని మీతో పంచుకోవాలని నా ఆకాంక్ష. మానవులందరూ ఉద్ధరింపబడాలి కదండి, అలా ఉద్ధరింపబడాలని నా కోరిక. జై శ్రీకృష్ణ, జై సనాతన ధర్మం.